భగవద్బంధువులారా, రేపు మార్గశీర్ష శుద్ధ ఏకాదశి గీతా జయంతి పర్వదినము. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుకు ఉపదేశించి మానవాళికి అందించిన అద్భుతమైనటువంటి యొక్క గ్రంథమే ఈ గీతా శాస్త్రము. రేపు గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బంధువులందరూ కూడా రేపు మీ ఇంటిలో శ్రీకృష్ణ భగవాను యొక్క పూజా కార్యక్రమం చేసుకోవలసిందిగా మనవి. అదేవిధంగా శ్రీకృష్ణ అష్టోత్తరం కానీ శ్రీకృష్ణ అష్టకం కానీ పఠించుకోవాలి. ఇళ్లలో సాధ్యపడినటువంటి వారు మీ సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్ళి స్వామివారి పూజ చేయించుకోవాల్సిందిగా మనవి. రేపు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ గీతా శాస్త్రాన్ని పఠించండి. అందరికీ కూడా పఠించడం సాధ్యపడదు కాబట్టి ప్రచార మాధ్యమాల ద్వారా టీవీలో కానీ ఫోన్లో కానీ విని చక్కగా శ్రవణం చేయండి. గీతా శాస్త్రాన్ని ఘంటసాల వారి భగవద్గీత ఉన్నది, అదేవిధంగా గీతా శాస్త్రము శ్రవణం చేయండి. తర్వాత స్వామివారి యొక్క అష్టోత్తరము లేదా అష్టకం కూడా వినండి. అదేవిధంగా మీ పిల్లలకి రోజుకి ఒక్క శ్లోకమైనా కానీ భగవద్గీత శ్లోకాన్ని నేర్పించి హిందూ ధర్మం వైపు నడిపించవండి. హరే కృష్ణ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ.